హలో ఆల్ చిలిపి కోడళ్ళు సీజన్ నెంబర్ 3 ఎపిసోడ్ నెంబర్ 33 చదువుతున్నది శ్రీవల్లి. చైతన్య చదువులో పడ్డాడు అని చాలా పద్ధతి మారిందని సంతోషపడ్డాడు గణేష్. సుధీర్ గణేష్ని అడిగి అన్ని సంగతులు తెలుసుకుంటూ ఉన్నాడు. ఎదురు కాలేజీ వైపు ఒకసారి చూసేవాడు చైతన్య. జాన్వి గాని కనపడుతుందేమోనని. కానీ టైమింగ్స్ చాలా మారాయి. అందువల్ల జాన్వి అసలు కనపడడం లేదు. అయినా ఈ ఆలోచన తప్పు. ఇకపై అసలు ఎటువంటి విషయాలు ఆలోచించకూడదు. ఆ సమయం వచ్చినప్పుడు అన్నీ అవే జరుగుతాయి అని చెప్పారు బాబాయ్. అదే ఫాలో అవ్వాలి అనుకున్నాడు గట్టిగా. ఇంట్లో వాళ్ళందరూ ఒకసారి గుర్తుకు వచ్చారు. తండ్రికి ఫోన్ చేశాడు చైతన్య. ఏం నాన్న, ఎలా ఉంది చదువు అంటూ ఆనందంగా అడిగాడు అనంత్. బాగానే చదువుతున్నాను నాన్నగారు అని చెప్పాడు చైతన్య. చైతు, ఈ వయసు అంత మంచిది కాదు. ప్రతిదీ ఆకర్షిస్తుంది. రంగురాళ్ళు కూడా వజ్రాలనుకుంటారు. జాగ్రత్త, ఏ విషయంలోనూ తొందరపడి సొంత నిర్ణయాలు తీసుకోకు అని చెప్పకనే జాగ్రత్తలు చెప్పాడు అనంత్. తల్లితో కాసేపు మాట్లాడాడు చైతన్య. అన్నయ్య ఒక మంచి జాబ్లో జాయిన్ అయ్యాడు. ఇక ఈసారి నీ వంతు. మరి ఎలాంటి ఉద్యోగం సంపాదిస్తావో చూడాలి అంటూ నవ్వింది ఉమ. తప్పకుండా మమ్మీ అంటూ ఆనందంగా చెప్పాడు చైతన్య. ఫ్యాక్టరీ వర్క్ బిజీగా ఉన్నాయంటగా మమ్మీ అని అడిగాడు చైతన్య. అవును, రోజు రోజుకి పెరుగుతుంది వ్యాపారం. అందుకే కొత్త సూపర్వైజర్ని అరేంజ్ చేశాము. అదీ కాక తాతగారు బాగా పట్టించుకుని అన్నీ చేస్తున్నారు అని చెప్పింది ఉమ. డిష్ వాషర్ బార్లతో పాటు డిష్ క్లీనర్ బ్రష్లను కూడా పెట్టండి మమ్మీ, సోప్తో పాటు కాస్త ఖరీదు పెంచి అని సలహా ఇచ్చాడు చైతన్య. నిజమే, ఐడియా బాగుంది. వాష్ చేసే సింపుల్వి ఎలాగూ ఉంటాయి బాక్సుల్లో. చైతన్య చెబుతున్నట్లు పెడితే ఇంకా బాగుంటాయి అనుకుంది ఉమ. కొడుకుతో మాట్లాడుతున్న ఉమ కళ్ళల్లో కాస్త నీళ్లు కనిపించాయి. ఏమిటో పిల్లలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితులు వచ్చాయి. సరే, తప్పదు కదా, వారికి మంచి భవిష్యత్తు కావాలంటే అని తనను తాను సమాధానపరుచుకుంది ఉమ. ఇక తర్వాత తాతగారు, నానమ్మ, పెదనాన్న, పెద్దమ్మ, బాబాయ్, పిన్ని, చరణ్లతో మాట్లాడాడు ఫోన్లో చైతన్య. 3వ రోజు స్నానం చేసింది ప్రణతి. హుషారుగానే ఉంది. ఏదో తిండి మొక్కుబడిగా తింటున్నాడు ప్రణతి. కాస్త టిఫిన్ పెట్టమ్మా ప్రమోద్కి ఈరోజు అని చెప్పింది అంజలి గారు. ప్రమోద్ గదిలో పడుకుని ఉన్నాడు. ప్రణతి లోపలికి వెళ్ళింది. ఎలా ఉంది ప్రణతి అన్నాడు ప్రమోద్. పర్వాలేదు, బాగానే ఉంది, రండి టిఫిన్ చేద్దాం అని పిలిచింది ప్రణతి. ప్రణతి టిఫిన్ పెడుతుందే ప్రమోద్ చక్కగా తినేశాడు. ప్రణతి కూడా పూరీలు, ఆలూ కర్రీ ఇష్టంగా తిన్నది. అబ్బా అత్తయ్య గారు, చాలా బాగుంది టిఫిన్ అని మెచ్చుకుంది ప్రణతి. అలాగే చూస్తున్నాడు ప్రమోద్. ఇంకా డైలాగ్ అవలేదే అంటూ నవ్వుతూ. అచ్చం పెద్ద పిన్నిలాగానే చేస్తున్నారు అంటూ నవ్వింది ప్రణతి. అనేసిందిగా అని నవ్వుకున్నాడు ప్రమోద్. కొడుకు కోడలు ముచ్చటగా నవ్వుకుంటూ తింటూ ఉంటే ఆనందపడ్డాడు శ్రీకర్ గారి దంపతులు. సౌమ్య కాలేజీకి వెళ్ళింది ఈరోజు అన్నాడు ప్రమోద్. ఖచ్చితంగా రేపు మన రూమ్లోనే ఉంటాను అని చెప్పింది ప్రణతి. సౌమ్య రూము చక్కగా సర్దుతూ ఉంది ప్రణతి. అక్కడ చాలా పుస్తకాలు రాసి ఉన్నాయి అత్తయ్య గారు, ఈ పుస్తకాలన్నీ ఏంటి అని అడిగింది ప్రణతి. సౌమ్య కథలు రాస్తుంది ప్రణతి. కొన్ని మన తెలుగు పత్రికల్లో అచ్చు కూడా అయ్యాయి అంటూ నవ్వుతూ చెప్పారు అంజలి గారు. అబ్బా, నాకు అసలు ఇలా కథలు చదవడం అంటే చాలా ఇష్టం అత్తయ్య గారు అని చెప్పింది ప్రణతి. ఒక పుస్తకంలో చక్కటి కవితలు రాసింది, మరొక పుస్తకాలలో కథలు. నీ వెంట నేనే అనే కథ తీసుకొని తన రూంలోకి వెళ్ళింది ప్రణతి. ఆ వెనకే వచ్చేశాడు ప్రమోద్. కథ సౌమ్య రాసిందటగా అంది ప్రణతి. అవును, సౌమ్య రాస్తుందని తెలుసు కానీ నేనెప్పుడూ చదవలేదు అన్నాడు ప్రమోద్. ఏమండి, కథ చదువుతాను, మీరు కూడా వింటారా అంది ప్రణతి. ఎలా అయినా భార్య కాసేపు తనతో ఉంటుందనేసరికి సరే అన్నాడు ప్రమోద్. మా నాన్నగారు కవితలు రాస్తారు, మా అమ్మ చెప్పింది. మా చిన్నతనాన పాటలు కూడా రాసేవారు. ఇక పెద్ద బాబాయ్ పెయింటింగ్స్ బాగా వేస్తారట, పిన్ని చెప్పింది. ఇక మా సుధీర్ బాబాయ్ డ్యాన్స్ బాగా వేస్తారు అంటూ వాళ్ళ ఇంట్లో వాళ్ళ గొప్పతనాలు చెప్పడం ప్రారంభించింది ప్రణతి. అవన్నీ కొన్ని నాకు తెలుసుగా అన్నాడు ప్రమోద్. సరే అంటూ ప్రణతి కథ చదవడం మొదలుపెట్టింది. ఆ రాత్రి ఆ గదిలో ఆ అమ్మాయి మనసులో ఆవేదన. కథ చదువుతుంటే ఆద్యంతం సస్పెన్స్గా భలే ఇంట్రెస్ట్గా ఉంది.
మధ్యలో ఆపినప్పుడు ప్రమోద్ ఇంత బాగా రాస్తుందా సౌమ్య కథలు అని ఆశ్చర్యపోయాడు. మిగిలిన కథ కూడా చదివారు. అసలు చివరి వరకు సస్పెన్స్ని బాగా రన్నింగ్ చేయించింది సౌమ్య. టాలెంట్ మామూలుది కాదు అనుకున్నాడు ప్రమోద్. ఇలాంటివి ఇంట్లో విషయాలు తెలుసుకోకపోతే ఎలాగండి అంది ప్రణతి. నిజంగా తప్పే. ఎన్నోసార్లు సౌమ్య చెప్పింది తన కవితల గురించి కథల గురించి. ఇంత బాగా రాస్తుందని మాత్రం నేను అనుకోలేదు అన్నాడు ప్రమోద్. నాకు పత్రికా ఆఫీసులో తెలిసిన అబ్బాయి ఒకరున్నారు. సౌమ్యకు సస్పెన్స్గా ఈ కథను పత్రికకు పంపుదాం అన్నాడు ప్రమోద్. అబ్బా, ఎంత మంచి ఆలోచనండి మీది అంటూ మెచ్చుకుంది ప్రణతి. అది ఇది ఏదీ లేదు అంటున్నావు, కనీసం ఒక చిన్న ముద్దైనా ఇవ్వొచ్చుగా అన్నాడు ప్రమోద్. భర్త మాటలకు సిగ్గుపడి అంతలోనే ఇష్టంగా ప్రమోద్ నుదుటిపై ముద్దు పెట్టింది ప్రణతి. అంతలోనే గుర్తుకు వచ్చింది. వెంటనే వెళ్ళింది అత్తయ్యగారు కిచెన్లో ఉన్నారు అని అనుకుంటూ. ప్రమోద్ సౌమ్య గదిలోకి వెళ్ళాడు. కవితల పుస్తకం తీసుకున్నాడు. ఒక్కొక్క కవిత ఎంతో అర్థవంతంగా చక్కగా ఉన్నాయి. అసలు సౌమ్యలో ఇంత టాలెంట్ ఉందా అని ఆశ్చర్యపోయాడు. చాలామంది మగవాళ్ళు తమ పనులు తామే గాని ఇంట్లో విషయాల గురించి పూర్తిగా తెలుసుకోలేరు. స్వచ్ఛమైన మనసుతో ఆడపడుచు కథలను కవితలను గురించి గొప్పగా భర్తతో చెప్పింది ప్రణతి. చాలామంది ఇతరులలోని కళలను బయటకు చెప్పడానికి ఇష్టపడరు. తమకు తెలిసిన విషయాన్ని ఒక గొప్పగా భావించరు. అందున అత్తింట్లో ఆడపడుచు అలాంటి వారి ప్రతిభ అయితే అస్సలు ఇష్టపడరు. కానీ ప్రణతి అలాంటి అమ్మాయి కాదు. తన ప్రతి ప్రవర్తనతోనూ సత్ప్రవర్తన కొట్టొచ్చినట్లు కనపడుతుంది. ఎంతైనా ప్రశాంతి గారి ముద్దుల మనవరాలు కదా. పైగా కళలన్నీ ఉన్న ఇంట్లో నుండి వచ్చిన అమ్మాయి. అత్తగారిని అడిగి కిచెన్లో తనే వంట చేసింది ప్రణతి. రూమ్లోకి వచ్చిన అంజలి గారిని చూసి, ఏంటి అత్తగారికి విశ్రాంతి దొరికినట్లు ఉంది అంటూ నవ్వాడు శ్రీకర్ గారు. తెలుసుకుని మరీ చేస్తుందండి పనులు అంటూ ఆనందపడిపోయింది అంజలి గారు. ప్రశాంతి గారు ఫోన్ చేయించారు సుమతో, ప్రణతి అత్తింటి వారికి. అంజలి గారు కోడలి గురించి గొప్పగా చెప్పారు. చక్కగా చలాకీగా ఉంటూ ఇల్లంతా నీట్గా పెట్టేస్తుంది. కిచెన్లోకి వచ్చి సహాయాలు కూడా చేస్తుంది. అన్నీ గొప్పగా మెచ్చుకుంటుంటే మనవరాలు గురించి తెగ ముచ్చటపడిపోయింది ప్రశాంతి గారు. అందరూ ప్రణతితో మాట్లాడారు. ప్రణతి చాలా సంతోషంగా మెచ్చుకుంటూ చెప్పింది అత్తవారింటి గురించి. అసలు అత్తయ్య గారు చాలా మంచివారమ్మా అని చెప్పింది. ఇక సౌమ్య అయితే ఇంకా మంచిది అంటూ చెబుతున్న ప్రణతి వైపు దూరం నుంచి ఆనందంగా చూసి నవ్వారు అంజలి గారు. ప్రమోద్ బయటకు వెళదాం రమ్మని ప్రణతిని అడిగాడు. ఇద్దరూ బయటకు వెళ్లారు పార్కుకు. అబ్బా, ఇక్కడ చాలా బాగున్నాయి. అన్ని చెట్లు రకరకాల పూలు పూసి అందంగా ఉన్నాయి. ఇక్కడ ఎవరెవరో కూర్చొని ఉంటే ఎవరి ఇష్టం వారిది. మనకెందుకు, మనం వచ్చిన పని మనం చూసుకోవడం మంచిది అని అనుకుంది ప్రణతి. భార్యలో కొద్ది కొద్దిగా మార్పు వస్తుంది అని నవ్వుకున్నాడు ప్రమోద్. ఐస్ క్రీం పార్లర్కు వెళ్లారు. చక్కగా ఫ్రూట్ సలాడ్ తిన్నారు. చాలా బాగుంది అని మెచ్చుకుంది ప్రణతి. ఆ రోజు సినిమాలో కూర్చునేదాన్ని, కానీ నేను ఆకలితోనూ బాధతోనూ నిలవలేకపోయాను, సారీ అని చెప్పింది ప్రణతి. ఇంత తొందరగా ఎందుకు, ఇంకొక వారం అయ్యాక చెప్పొచ్చుగా అని నవ్వాడు ప్రమోద్. మరి నాకు ఈరోజేగా ఫ్రీ అయింది అంది ప్రణతి. ప్రణతి వాడే కాస్మెటిక్స్ కొన్ని కొనుక్కొని వెళ్లారు. కొత్తగా వచ్చిన భార్య ఇష్టాలను తెలుసుకొని వారి అవసరాలను తీర్చడం భర్త బాధ్యత. భర్త ఇష్టాలను తెలుసుకొని ఆయనకు అనుగుణంగా నడవడం నేర్చుకోవడం భార్య పద్ధతి. ఇప్పుడు ఆ దారిలోనే నడుస్తుంది ప్రణతి. రవితేజ ఫోన్ చేశాడు ప్రణతికి. అక్క, నేను జాబ్లో జాయిన్ అయ్యాను. ఆఫీసుకు దగ్గర, అంటేను రోహిత్ వాళ్ళ ఇంట్లో పైన అద్దెకు చేరాను. ఇప్పుడు మనకు దగ్గర అవుతుంది. తప్పకుండా ఒకసారి అందరం కలుసుకుందాం అని చెప్పాడు రవితేజ. ఇంకా ఇంటి విషయాలు అన్నీ మాట్లాడుకుని పెట్టేశారు ఫోను. ఏంటి మీ తమ్ముడు మరీ ఫాస్ట్గా ఉంటున్నాడు? సరాసరి గగన వాళ్ళ ఇంట్లోనే చేరిపోయాడు. ఏది ఏమైనా పెళ్లి కాకముందు రొమాన్స్ కూడా చాలా బాగుంటుందిలే అన్నాడు ప్రమోద్. ఎలా అంటే అలా మాట్లాడవలసిన అవసరం లేదు. మా తమ్ముడు అలాంటి వాడు కాదు అంది ప్రణతి ప్రమోద్ వైపు చురుగ్గా చూస్తూ. మీ తమ్ముడు అలాంటి వాడు కాకపోయినా మా చెల్లాయి గగన అలాంటిదేగా. నిప్పు పక్కనే గడ్డి ఉంటే అంటుకోకుండా ఎలా ఉంటుంది అంటూ బక్కపకా నవ్వాడు ప్రమోద్.
అసలు మా ఇంట్లో పెంపకం గురించి మీకు అంతగా తెలిసినట్లు లేదు. మా తాతగారు ప్రతి విషయాన్ని చక్కగా వివరించి చెబుతారు. మా నాన్నమ్మ మంచి చెడ్డ కథల రూపంగా చెప్పి పెంచింది మమ్మల్ని. ఇక మా డాడీ మమ్మీ వాళ్ళు ఎంతో బాగా చూసుకునేవారు బాధ్యతగా. మాకేం అలాంటి చెడు అలవాట్లు ఉండవు అంది కొంచెం కోపంగా ప్రణతి. చూస్తూ ఉండు, మీ తమ్ముళ్ళు కొత్త ట్రెండ్స్ సృష్టిస్తారు అంటూ నవ్వాడు ప్రమోద్. అవును, మీరిద్దరూ మీ పెద్ద బాబాయ్ వాళ్లకు ఇద్దరు పిల్లలు. మరి మీ చిన్న బాబాయికి ఎందుకని ఒక్కడే అంటూ నవ్వాడు ప్రమోద్. ఐ మీన్ అసలు రొమాంటిక్ హీరోలా ఉంటారు కదా మీ చిన్న బాబాయి అంటూ నవ్వాడు ప్రమోద్. ఐస్ క్రీమ్ పార్లర్కు వచ్చి అన్నీ కారం కారంగా మాట్లాడుతున్నాడు ప్రమోద్. వెళ్ళి ఆ భగవంతుడిని అడగండి అంది ప్రణతి. నాకు అడ్రస్ తెలీదుగా అంటూ నవ్వాడు ప్రమోద్. ఉడికించేశాడు ప్రణతిని. మరింత అందంగా కనిపించింది ప్రణతి. రవితేజ ఎక్సర్సైజ్ చేస్తున్నాడు పొద్దున్నే లేచి కట్ బనీన్ షార్ట్లో. అసలే బ్లాక్ కలర్ వేశాడేమో, ఇంకా తెల్లగా మెరుస్తుందా తన శరీరం. పైన శుభ్రం చేయడానికి వచ్చింది పని మనిషి లచ్చమ్మ. అలాగే చూస్తూ నిలబడిపోయి ఉంది. గగన ఏది, పొద్దున్నే ఎక్కడికెళ్ళింది అంటూ ఆశాలత పైకి మెట్ల మీదకి వెళ్ళింది. అప్పటికి ఒళ్ళు తెలియకుండా లచ్చమ్మ రవితేజని చూస్తూ నిలబడిపోయి ఉంది. అదేమీ గమనించక రవితేజ తన పని తను చేసుకుంటున్నాడు. ఆశాలత పైకి వెళ్ళింది. అక్కడ తులసి చెట్టుకు పూజలు చేసుకుంటుంది లంగావోణి కట్టుకుని ఉన్న గగన. అసలు ఈ పూజలు పునస్కారాలు నాకు తెలియవు, దీనికింత భక్తి అంటూ ఆశ్చర్యంగా నవ్వుకుంది. ముచ్చటగా కూతుర్ని చూసుకుని మురిసిపోతూ ఆశాలత. ఈ భక్తి మొహమాటాలతో చదువు మీద శ్రద్ధ పెట్టడం లేదు గగన నువ్వు అంది ఆశాలత. కిందకి వెళ్ళిపోయింది ఆశాలత. రవితేజ ఏం చేస్తున్నాడో చూద్దామని కిటికీలోకి చూసింది గగన. ఎక్సర్సైజ్ చేస్తున్నాడు రవితేజ. కాసేపు రవితేజ దగ్గరకు వెళ్ళిపోయింది గగన. హహహ అంటూ శబ్దం చేయసాగింది గగన. ఎక్సర్సైజ్ చేస్తుంది రవితేజ కదా, నాకెందుకు ఆయాసం వస్తుంది అని నవ్వుకుంది. మరీ అంత ఓవర్గా ఊహించుకుంటే రాదా అలుపు అని తనలో తానే నవ్వుకుంది గగన. ఇంతలో పక్కకు చూస్తే పని మనిషి లక్ష్మి రవితేజ వైపు అలాగే చూస్తూ నిలబడిపోయింది. ఓసి దీని దుంపదగా, అయ్య బాబోయ్ ఎప్పటి నుంచో చూస్తుందో, ఇందాకనగా పైకి వచ్చింది. లక్ష్మి చేతి మీద ఒక్క చరుపు చరిచింది గగన. అబ్బా అంది లక్ష్మి. లెగు, వెళ్ళు కిందకి అంది కోపంగా గగన. ఆవు మళ్ళా ఏం ఉన్నాడమ్మా ఆ అబ్బాయి, ఆ రంగు, ఆ పొడుగు, ఆ కండలు తిరిగిన శరీరం, 3 పిల్లల్ని కన్న నాకే ఇలా ఉంటే మీకు ఇబ్బందే అంటూ నవ్వింది చిలిపిగా లక్ష్మి. అయినా మీరు పూజలు పునస్కారాలు ఇలాంటివి మీకు తెలియాలంటే ఇంకా కొంత టైం పడుతుందిలే అంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోయింది లక్ష్మి. లక్ష్మి తెలంగాణ యాసలో మాట్లాడుతుంది. అదే యాస కొద్దిగా నేర్చుకుంది గగన. చిన్నగా దగ్గుతూ రవితేజ దగ్గరకు వెళ్ళింది గగన. ఇలా తలుపులు తీసుకుని హాల్లో చెయ్యకపోతే తలుపులు వేసుకోవచ్చుగా అంది మూతి తిప్పుకుంటూ గగన. ఇప్పుడు నీకేం కష్టం వచ్చింది అన్నాడు నవ్వుతూ రవితేజ. ఏమీ లేదు, చూసేవాళ్ళు టెంప్ట్ అయిపోతున్నారు. వాళ్ళని మామూలు స్థితిలోకి తేవాలంటే నీళ్లు కొట్టాలి. ఆ కష్టాలు మాకెందుకు అంది తిప్పుకుంటూ గగన. నువ్వు కిందకి వెళ్ళు గగన అన్నాడు రవితేజ. గగన అంటూ పిలిచింది ఆశాలత. వస్తున్నా అమ్మా, ప్రసాదం తెచ్చుకుందామని మళ్ళీ వెళ్ళా వెనక్కి అంటూ ప్రసాదం తీసుకుని కిందకి నడిచింది గగన. ఈరోజు నైట్కి పెళ్ళికి వెళదాం అని చెప్పింది ఆశాలత. అమ్మ అర్జెంటుగా ప్రాజెక్ట్ వర్క్ చేసి కాలేజీలో ఇవ్వాలి అంది గగన. సరే మరి, అయితే లక్ష్మిని తోడు పెట్టుకో, నేను అన్నయ్య వెళ్ళి వస్తాం అని అంది ఆశాలత. అలాగే అమ్మ అంటూ పుస్తకాలు తీసుకుంది గగన. టిఫిన్ అన్నా చేసి వెళ్ళి రాసుకో అంది ఆశాలత. లేదమ్మా, చాలా వర్క్ ఉంది అంటూ చెప్పింది గగన. పెళ్ళికి రెడీ అయ్యి వెళ్ళారు ఆశాలత, రోహిత్. రవితేజకి టిఫిన్ రెడీ చేసి పెట్టింది గగన. టిఫిన్ చాలా బాగుందన్నాడు రవితేజ. నేనే చేశానండి బాబుగారు అంది లక్ష్మి. అనుకున్నానులే, ఇంత రుచిగా నువ్వు కాకపోతే ఇంకెవరు చేస్తారు అంటూ గగన వైపు ఒక చూపు చూశాడు రవితేజ.
తెగ మురిసిపోయింది లక్ష్మి. మూతి తిప్పుకుంది గగన. మిగతాది వచ్చే ఎపిసోడ్లో చూసుకుందాం. నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ అమూల్యమైన సందేశాలను కామెంట్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.